ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరు అందంగా దిగిన ఫోటోలను వాట్సాప్ డీపీలుగా పెట్టుకుంటున్నారా? అయితే జర భద్రం. హ్యాకర్స్ వాటిని కూడా వదలడం లేదు. మొబైల్ యూజర్స్ ప్రత్యేకించి ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? దీనిపై మనకు వివరించేందుకు ప్రస్తుతం లైవ్ కాల్లో జాయిన్ అవుతున్నారు టెక్నాలజీ ఎక్స్పర్ట్ నల్లమూతు శ్రీధర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీధర్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాము, మరీ రీసెంట్గా జరిగిన ఒక కేసు చాలా మందిని భయపెడుతోంది. ఎవరైతే వాట్సాప్ డీపీలుగా తమ ప్రొఫైల్ పిక్స్ కావచ్చు, తమ భాగస్వాములతో లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో పిక్ పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రయత్నాలు ఎవరు చేయొద్దు. ఒకవేళ ఎవరైనా అలాంటి డీపీలు పెట్టిన వెంటనే తీసేయండి అనే ఇన్ఫర్మేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఏంటండి, ఎందుకు దీనివల్ల ఏంటి ప్రాబ్లం, అసలు ఎందుకు ప్రాబ్లం ఫేస్ చేస్తామంటారు? గీతాంజలి గారు, చాలా కాలం నుంచి మనం మార్ఫింగ్ అనే పదాన్ని వింటూ ఉన్నాం. వాస్తవంగా 2015 కంటే ముందు మార్ఫింగ్ అనేది వేరు. అది ఫోటోషాప్ లో ఏదో చిన్న శరీరానికి తలాతికించడం ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు. 2015 తర్వాత మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథం వలన, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నిటి వలన కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత మార్ఫింగ్ అనేది మరింత సులభతరమైంది. అది కూడా ఏంటంటే ఒక చిన్న ఫోటోని కానీ వీడియోని కానీ ఇన్పుట్ గా ఇస్తే క్షణాలలో న్యూడ్ గా తయారు చేసే విధంగా ఈ టెక్నాలజీ వచ్చింది. దీనికి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకపోవడంతో ఎవరికి పడితే వాళ్ళు ఫేస్బుక్ లాంటి వాటిలో కానీ, మీరు అన్నట్లు వాట్సాప్ లో కానీ డీపీలన్నింటినీ డౌన్లోడ్ చేసుకోవడం, వాటిని న్యూడ్ గా చేయడం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా గతంలో 2015-17 మధ్య కాలంలో, అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడైతే ఎక్కువ స్కిన్ ఏరియా ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ బికినీ ధరించారు అనుకోండి, సో అలాంటప్పుడు స్కిన్ ఏరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని మాత్రమే న్యూడ్ చేయగలిగిన ఈ టెక్నాలజీ ఈ మధ్య కాలంలో ఆల్గారిథం అనేది మరింత ఇంప్రూవ్ అయిన తర్వాత కొన్ని పిక్సెల్స్ స్కిన్ ఉన్నా కూడా దాన్ని బేక్ చేసుకొని శారీ కట్టుకున్న వాళ్ళని కూడా పూర్తిగా న్యూడ్ గా తయారు చేసే విధంగా చేస్తుంది. సో ఈ విధంగా టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇలా ఫోటోలు డౌన్లోడ్ చేసుకోవటం, వాటిని న్యూడ్ గా చేయటం, వాటిని మళ్ళీ అదే మహిళలకు పంపించేసి మీరు నాకు డబ్బులు ఇవ్వకపోతే కనుక, లేదా నాతో స్పెండ్ చేయకపోతే ఈ విధంగా పబ్లిక్ గా పెడతాను, పబ్లిక్ గ్రూప్స్ లో పెడతాను, ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తానని చెప్పేసి బెదిరించడం జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య ఈ టైప్ ఆఫ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మహిళల్లో ఇలాంటి వరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. శ్రీధర్ గారు, కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, ఓన్లీ మన కాంటాక్ట్స్, అంటే మనం ఏవైతే సేవ్ చేసి ఉన్నామో వాళ్ళకి మన డీపీ కనపడేలాగా ఒక ఆప్షన్ ఉంటుంది మనకి వాట్సాప్ లో. సో దాని వల్ల కూడా ప్రమాదకరం అంటారా? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ డీపీగా పెట్టుకున్న ఫోటోని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకటే. అట్ ద సేమ్ టైం వాట్సాప్ కాంటాక్ట్స్ కూడా ఈజీగా, అసలు మీ ఫోన్ నెంబర్ ఎవరి దగ్గర లేకపోయినా కూడా చేసుకోవచ్చు. సరే, డీపీ విషయానికి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైబర్ నేరస్తుడి కాంటాక్ట్ లో లేదు అనుకోండి, అతను ఏం చేస్తాడు, మీరు గ్రూప్ లో ఉన్న ఏ గ్రూప్ లో ఉంటారో ఆ గ్రూప్ లో అతను కూడా జాయిన్ అవుతాడు. సో సహజంగా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ వచ్చేటప్పటికే తమకు వచ్చే లింకుల్ని వీటన్నిటిని, అంటే ఎవరైతే జాయిన్ అవుతారో సో వాళ్ళ గురించి మానిటరింగ్ చేయరు, ఎవరు జాయిన్ అవుతున్నారు ఇదంతా తెలుసుకోరు. సో ఆటోమేటిక్ గా వాట్సాప్ గ్రూపుల్లో కామన్ గా ఉండే నెంబర్స్ ని బేస్ చేసుకున్న నెంబర్స్ గ్యాదర్ చేయడం కావచ్చు. ఆ తర్వాత హాయ్ అనే మెసేజ్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా మీ వాట్సాప్ డీప్ అనేది అవతల వాళ్ళకి, మీరు చూస్తే గనక మీరు రిప్లై ఇస్తే గనక అవతల వాళ్ళకి కనపడిపోతుంది. ఈ పద్ధతిలో ఒకటి చేస్తూ ఉన్నారు. ప్లస్ ఇంకొకటి, మీ ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికే ఎలాగైనా కూడా ఎక్కడైనా పబ్లిక్ డేటా బేసెస్ లో ఆన్లైన్ లో కొంటే గనక, ఆన్లైన్ లో ఏంటంటే 1,00,000 మంది ఫోన్ నెంబర్స్ తో ఎంత అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ లో సమాచారం అమ్మబడుతూ ఉంటుంది. అలాగా కూడా కాంటాక్ట్స్ అనేది కొనటం జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏదో ఒక పద్ధతిలో ఫేస్బుక్ ప్రొఫైల్ రూపంలో కానీ, లేకపోతే గ్రూప్స్ లో, వాట్సాప్ గ్రూప్స్ లో కానీ ఈ పద్ధతుల్లో మీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ క్యాప్చర్ చేస్తే, లేదా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లో కానీ క్యాప్చర్ చేస్తే వాటిని ఫేక్ చేసే స్కోప్ ఉంటుంది. ఇకపోతే కాంటాక్ట్స్ ని సేకరించడానికి వేరే పద్ధతి ఒకటి ఉంది. ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నాం, అలాగే కొంతమంది ఐఫోన్ వాడుతూ ఉంటారు. మీ యొక్క కాంటాక్ట్స్ ఎక్కడ సేవ్ అవుతున్నాయి? ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లో గూగుల్ కాంటాక్ట్స్ అనే దాంట్లో సేవ్ అవుతూ ఉంటాయి. సో మీ గూగుల్ కాంటాక్ట్స్ అనేది, మీ గూగుల్ అకౌంట్ హ్యాక్ అయితే కనుక అవతల వాళ్ళకి వచ్చే స్కోప్ అనేది ఉంటుంది. అలాగే మీ ఐక్లౌడ్ అకౌంట్ అనేది హ్యాక్ అయితే కూడా మీ పర్టికులర్ కాంటాక్ట్స్ ని సేకరించవచ్చు. ఇలాగ రకరకాల పద్ధతుల్లో కాంటాక్ట్స్ సేకరిస్తూ ఉంటారు. సో ఇలా చాలా చాలా రకాలుగా తీసుకుంటారు. అండ్ అంటే ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి సార్? అంటే ఇప్పుడు మీరు అన్నారు, మనం కాంటాక్ట్ ఇవ్వకపోయినా ఏదో ఒక గ్రూప్లో ఎంటర్ అయ్యో లేకపోతే ఏదో రకంగా కాంటాక్ట్ నెంబర్ తీసేసుకుంటారు. బట్ ఇక్కడ ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఇప్పుడు వేరే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు, మన వర్క్ చేయాల్సిన వాళ్ళు అడిగితే కంపల్సరీ ఇస్తాం.
ఇవ్వము అని అనడానికి లేదు, లేకపోతే వాళ్ళు ఎలా ఒకలా సేకరిస్తారు. సో ఇక్కడ ఎలా జాగ్రత్తగా ఉండాలంటారు? ఇక్కడ మనం ప్రాక్టికల్ గా చూడాలంటే కనుక ఫొటోస్, వీడియోస్ ఏదో ఒక పద్ధతిలో వాట్సాప్ డిపివిగా కానీ, లేకపోతే ఫేస్బుక్ ప్రొఫైల్ గా కానీ, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ గా కానీ పెడితే, లేదా అలాగే వీడియోస్ వచ్చేటప్పుడు ఏదో సందర్భాల్లో దిగిన వీడియోస్ అప్లోడ్ చేస్తే, మీరు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత ప్రైవసీ సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఏదో కాంటెక్స్ట్ లో ఏదో పద్ధతిలో సైబర్ నేరస్తుడు మీ ఫొటోస్ ని, వీడియోస్ ని సేకరించే అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే, మీరు మీ ప్రొఫైల్ ని ఫేస్బుక్ లాంటి వాటిలో అనుకోండి, మీ ప్రొఫైల్ ని ఓన్లీ మీ ప్రొఫైల్ అప్లోడ్ చేసే ఫొటోస్, వీడియోస్ ని ఓన్లీ మీ పెట్టుకోవటం అనేది మాత్రం ఒక సొల్యూషన్. ఇంకా ఓన్లీ మీ పెట్టుకునేటప్పటికి ఎందుకు షేర్ చేసుకోవడం అని చాలా మంది ఆలోచించవచ్చు. సెక్యూరిటీ కావాలంటే కనుక తప్పదు ఒకటే. సో ఇక్కడ ఈ పర్టికులర్ కాంటాక్ట్స్ వచ్చేటప్పటికి కాంటాక్ట్స్ అనేది ఒకసారి సేకరించే కనుక గూగుల్ కాంటాక్ట్స్ ద్వారా కానీ, ఐఓఎస్ కాంటాక్ట్స్ ద్వారా కానీ సేకరిస్తే ప్రాబ్లం అనేది ఉంటుంది. కాబట్టి ఫొటోస్ అప్లోడ్ చేసుకున్నప్పుడు కేవలం మీకు మీరు ఓన్లీ మీ పెట్టుకోవటం కానీ, లేదా క్లోజ్ సర్కిల్ ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ అలాంటి వాళ్ళు మాత్రమే మీ లిస్ట్ లో ఉండేలాగా ఒక ప్రత్యేకమైన పర్సనల్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి మాత్రమే కంటెంట్ షేర్ చేసుకునే విధంగా ఓన్లీ ఫ్రెండ్స్ అని చెప్పేసి సెట్ చేసుకోవడం అనేది బెటర్ థింగ్ అవుతుంది. లేదా మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అనుకోండి, ఫ్యామిలీ అనో ఇలాగ ఎవరైతే కుటుంబ సభ్యులంతా ఒక దగ్గర గ్రూప్ లో జాయిన్ అవుతారో, అదే విధంగా మీకు బాగా క్లోజ్ నేరుగా ఫిజికల్ లైఫ్ లో తెలిసిన వ్యక్తులు మాత్రమే వాళ్ళందరినీ కూడా అది కూడా వాళ్ళంతా ఒకళ్ళొకళ్ళు మ్యూచువల్ గా ఉన్న వాళ్ళతో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని అలాగైనా చేసుకోవచ్చు. ఇంకా బెటర్ థింగ్ ఏంటంటే బ్రాడ్కాస్ట్ లిస్ట్ చేసుకొని మీరు ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ తో వీళ్ళందరికీ ఏదన్నా సంథింగ్ షేర్ చేసుకోవాలనుకోండి. సో బ్రాడ్కాస్ట్ లిస్ట్ క్రియేట్ చేసుకొని మీరు ఈ రోజు దిగిన బర్త్డే ఫొటోస్ కావచ్చు, లేకపోతే మీరు వెళ్ళిన పెళ్లి ఫోటోలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా బ్రాడ్కాస్ట్ లిస్ట్ లో షేర్ చేసుకుంటే కనుక ఎలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ అనేది ఉండవు. ఎందుకంటే మీరు కేవలం సెలెక్టెడ్ కాంటాక్ట్స్ కే పంపిస్తూ ఉన్నారు కాబట్టి. ఇలాగా రిస్ట్రిక్టెడ్ గా కంటెంట్ నే పంపించడం ద్వారా మనం కొంతవరకు సెక్యూరిటీగా ఉండే స్కోప్ ఉంటుంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకే ప్రాబ్లం అయ్యేలా కనపడుతుంది సార్ ఒక రకంగా చూస్తూ ఉంటే. అంటే మార్ఫింగ్ చేయటం మనం ఇంతకు ముందు చూస్తున్నాం కూడా, బట్ అది ఇప్పటికీ చాలా చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంది. సో ఇలా ఏవైనా డీపీ ఇష్యూలో కావచ్చు, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి మేము అప్రోచ్ అవ్వాలి, ఫస్ట్ ఎక్కడ మాకు సొల్యూషన్ దొరుకుతుంది అంటారు? మనకు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా చాలా ఎఫెక్టివ్ గా ఇలాంటి కేసులను హ్యాండిల్ చేస్తూ ఉంది. సో ఎవరైనా కానీ ఈ విధంగా మార్ఫింగ్ చేసేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని చెప్పేసి అని విక్టిమ్ స్టేషన్ కు వచ్చి కేసు ఫైల్ చేస్తే కనుక డెఫినెట్ గా డిపార్ట్మెంట్ దానికి సంబంధించేసి మెటా డేటా అంటే ఐపీ అడ్రస్లు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏదైనా విపిఎన్ లాంటి వాడితే కనుక రివర్స్ ప్రాక్సీ అని చెప్పేసి ఒక టెక్నాలజీ ద్వారా వాళ్ళ యొక్క ఐడెంటిటీని తెలుసుకునే స్కోప్ కూడా ఉంటుంది. మహిళలు వీలైనంత వరకు భయపడకుండా స్టేషన్ కు వచ్చేసి కేసు పెట్టడము. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే కనుక ఒక రకమైన సంకోచం ఉందనుకోండి, అలాంటప్పుడు ఆన్లైన్ లో కూడా కేసెస్ ఫైల్ చేయడానికి కొంత స్కోప్ ఉంటుంది. కాబట్టి రకరకాల ఫేస్బుక్, ట్విట్టర్ హ్యాండిల్స్ ని డిపార్ట్మెంట్ అందిస్తుంది. కాబట్టి వాటి ద్వారా రిపోర్ట్ చేసినా కూడా ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. అంతే తప్పించి భయపడేసి కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా మరింత ఎక్కువగా బ్లాక్ మెయిల్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో అలా భయపడేసి సూసైడ్ దాకా వెళ్ళిన కేసెస్ కూడా చాలా కేస్ స్టడీస్ గతంలో జరిగి ఉన్నాయి. సో ఇక్కడ భయపడాల్సిన పనేం లేదు. ఎవరో మీ ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని మార్ఫింగ్ చేసేసి మీ జీవితాన్ని మొత్తం టెర్మినేట్ చేసేటంత హక్కు ఇంకొకళ్ళ చేతిలో ఎందుకు పెడుతున్నారు? ఒకసారి ఆలోచించండి. మీ లైఫ్ అనేది మీ చాయిస్. మీ లైఫ్ ని 100% గర్వంగా తలెత్తుకొని బతికే చాయిస్ మీకుంది. కాబట్టి జస్ట్ ఒక పోలీస్ కేసుతో సాల్వ్ అయ్యే దాన్ని జీవితాన్ని పణంగా పెట్టడం అనేది కరెక్ట్ విషయమే కాదు. సో సార్ ఫైనల్ గా ఏం చెప్తారు సార్? ఒక క్లారిటీ కావాలి, అసలు డీపీ మా పిక్చర్స్ పెట్టుకోవాలా వద్దా? అసలు అలాంటి ఆలోచనే మానేమంటారా? డీపీ పెట్టుకోవటం అనేది ఒకవేళ తర్వాత వచ్చే పరిణామాలను ఎదుర్కొనేటంత మానసిక స్థైర్యం ఉంటే గనక పెట్టుకోండి, నష్టమేమి లేదు. కాకపోతే కొంతమందికి ఏంటంటే పరిస్థితి వచ్చినప్పుడు అప్పటి వరకు నేను ధైర్యంగా నేను ఏదైనా హ్యాండిల్ చేయగలుగుతానని చెప్పేసి అన్న మానసిక స్థితిలో ఉంటారు. పరిస్థితి వచ్చినప్పుడు నీరు కాలిపోతారు. కాబట్టి మీరు దేన్నైనా హ్యాండిల్ చేసేటంత నిజమైన మానసిక స్థైర్యం ఉంటే కనుక డీపీ పెట్టుకున్నా ఇంకేం చేసినా కానీ నష్టమే లేదు. అలా కాకుండా ఎందుకు లేదేపో ఏ గొడవలు వస్తాయో, కుటుంబంలో మళ్ళీ ఏ గొడవలు వస్తాయి అని చెప్పేసి ఇబ్బంది అనుకుంటే మాత్రం వీలైనంత వరకు మినిమైజ్డ్ గా తక్కువగా ప్రపంచానికి ఎక్స్పోజ్ అవటం అనేది, మీ యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి తెలియజేయటం అనేది పెద్ద రిస్కే అవుతుంది. ఎందుకంటే టెక్నాలజీ చాలా దారుణంగా తయారైపోయింది ఈ రోజు. నిజమే, మనకి ఇది ఒక ఇండికేషన్ అనుకోవాలి సార్. సో జాగ్రత్త పడాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఫోన్ వాడే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా
పిక్చర్స్ విషయాల్లో ప్రత్యేకించి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి.